హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే ఎస్ఆర్హెచ్ ఎంఐ మధ్య అయితే మ్యాచ్ అయితే పెట్టబోతున్నాం. నేనైతే ఎస్ఆర్హెచ్ కాళ్ళు అయితే ఉండబోతున్నాను గైస్. చూద్దాం మరి ఏమైద్దు. మొన్నట్లాగైతే నాకే సిమ్యులేషన్ ఎట్లా చేయాలో అర్థమైంది గైస్. సిమ్యులేషన్ చేసేద్దాం. సరే, మనం అయితే 20 అవర్స్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. ఏమో గాలి వచ్చి గాలి. అబ్బా, ఓకే. ఇవాళ మళ్ళీ మనకి ఫ్రీ మ్యాచ్ అనమాట, డబ్బులు కట్టడం వల్ల. అయితే ఇంకా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా కొద్దిగా ఆడాలని ఆనందం పుట్టింది. ఓకే, ఇప్పుడు చలో 20 అవర్స్ మ్యాచ్. ఇంకా మొత్తం ఓకే, పిచ్ డ్రై పెడదాం గైస్. ఇది వచ్చేసి ఎక్కడ అంటే మనం వచ్చేసి హైదరాబాద్లో పెడదాం కదా. హైదరాబాద్ లేదనుకుంటా. ఉంది గైస్, ఉంది, హైదరాబాద్ ఉంది. నైస్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, కెండ్రిచ్ కాసన్, లియామ్ లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, ప్యాట్ కమిన్స్, హర్షర్ పటేల్. ఇది ఇంకా ఈడు కూడా తెలియదు. కుంటండికో, యశ్వంత్. ఓకే, మొత్తం బాగానే ఉంది. ఓకే గైస్, ఒక చిన్న డిస్టర్బెన్స్ అన్నమాట. ఓకే, మ్యాచ్లోకి చలో. A warm welcome to one and all. Thank you for joining us. It's a beautiful morning, and we are sure it's going to be a very high intensity game. ఎస్ఆర్హెచ్ హోమ్లో కూడా ఎంఐ వాళ్ళు వేస్తారా? హిట్స్. అబ్బో, వాళ్ళు బాల్ తింటున్నారు. మన ఫస్ట్ బ్యాటింగ్ ఇప్పుడు దడబుట్టిద్దాం. These players will be taking the field today. Both teams look balanced and eager to perform. ఓకే, చూద్దాం ఏమైందో. ఫస్ట్ పులి, తర్వాత హెడ్. Welcome everyone to this wonderful venue. We have the umpires walking out with the new ball in their hand. కానీ Base bowler into the attack. జస్ప్రీత్ బుమ్రా గైస్, ఫస్ట్ బాల్ 6 కొడదా. ఇప్పుడు లెఫ్టీ There must be some nerves as the batsman is set to face his first ball. Well, that's a 6. First the ball 6. Power is extraordinary. మామూలుగా అన్నమాట. వచ్చేసి సిమ్యులేషన్ కూడా ఉండేది గైస్. ఇందులో సిమ్యులేషన్ చేయొచ్చు మనం. నైస్. ఫస్ట్ బాల్ 6 కదా గైస్. But it seems like the bowler prefers to bowl from this end. ఒరే అమ్మ, కామెంటరీ తీసేద్దాం రా బాబు. అబ్బాయా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు లాంగ్ ఆన్ ఇదేంది మర్చిపోయా. 4 గైస్, 4 మళ్ళీ ఆ మాత్రం ఉండేది గైస్. మనం ఇంకా తెలిసిందేగా, ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ మొదలు పెడతారు మా వాడు అభిషేక్ శర్మ. ఇప్పుడు 15 బాలకి హాఫ్ సెంచరీ. 10 బాలకే, 15 కాదు. అరే అవుట్రా. షెడ్ గాయ్స్, అభిషేక్ శర్మ అవుట్. బ్యోప్, నేను చేసేది ఏం లేదు, పుల్ అవుట్. ఏం కాలేదు గైస్, 3 బాల్కి 10 అంటే చాలా గ్రేట్. ఇషాన్ కిషాన్ ఇప్పుడు వచ్చాడండి ఆ వీరుడు. 6ల వర్షం కురిపిస్తాడు. అందుకనే గైస్ మనం కవర్స్ మీద ఆడది. ఏమో మర్చిపోయా. ఓ షెడ్ గాయ్స్, ఎరా ఇసిరేత్తమైంది తెలుసుగా. ఇషాన్ కిషాన్, ట్రావిస్ హెడ్ చెప్పాక గైస్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్. స్లోవర్ బాల్ అంట గైస్, 6 వెళ్ళిపోవాలా స్లోవర్ బాల్. చెప్పే కదా గైస్, ట్రావిస్ హెడ్ పవర్ అన్నమాట అది. అది కరెక్ట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యానర్ కొట్టాడు.
ట్రావిస్ హెడ్ అంటారా బాబు. కానీ నేను ఆర్సీబీ ఫ్యాన్ గైస్ నేను. ఆహా నాతోనేనా ఆటలు. అరే క్యాచా అయినా వాడు సైడ్ ఎట్ అన్నాడు గైస్. షెట్ మ్యాన్ షెట్. ఓకే గైస్, కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రావిస్ హెడ్ మళ్ళీ బతికొచ్చాడు అన్నమాట. ఇప్పుడైతే నేను ఆగను 6 కొడతా అంటున్నాడు. 6 వెళ్ళిపోయింది అంటున్నాను నేనేమో. అంతే కలిసి కొన్ని అంతే కొన్ని అట్లా మారిపోతాయి అన్నమాట. అట్లా అవుట్ అయినా కూడా మళ్ళీ తిరిగి వస్తాడు కొన్ని వాటిల్లో. తెలుసా కలిసి మా ట్రావిస్ హెడ్ ఫ్యాన్ నేను. పులి వికెట్ పడిపోయింది. ఇదే కాదు నాకు ఈ యాడ్లతో తలనొప్పి. మెంటల్ వేసిద్ది నాకైతే. అబ్బో 4 వెళ్ళిపోయిందిగా. ఇంకా చెప్పను అసలే కాసి. ఇంకా పవర్ ప్లేలో ఒక 50-100 ఆడిపోయింది. పవర్ ప్లేలో ఇంకా మన కిషాన్ భాయ్ పవర్ చూపిస్తాడు. కిషాన్ అంటారా బాబు అంటాడు ఇప్పుడు. ఓకే ఇప్పుడు లాంగ్ ఆన్ మీద 6. అరే 4 వెళ్ళిపోయింది గైస్. అది ఎడ్జ్ అయింది చూసారా, ఇక్కడ బ్యాట్ కనిపిస్తుంది, బ్యాట్ సింబల్ ఎడ్జ్ అయింది 6 కొడదామంటే. అలా కొన్ని ఎడ్జ్లు అవుతూ ఉంటాయి గైస్, ఎందుకంటే రియల్ క్రికెట్ కాబట్టి. లెగ్ కట్టరు, లెగ్ సైడ్ ఎవరు లేరు, 6 వెళ్ళిపోయింది. చెప్పా కదా గైస్, కిషాన్ పవర్ అది. ఓకే ఇప్పుడు కిషాన్ ఒక సెన్సరీ చేస్తాడు అనుకుంటా. ఆహా ఏంది సరేరా, సరే కానీ కిషాన్ పవర్ చూపిస్తాడు ఇప్పుడు. నువ్వు బౌన్సరీ యార్కరీ లెంత్ బాల్ ఏదన్నాయి అది 6 వెళ్ళక తప్పదు. చెప్పా కదా గైస్ 4 వెళ్ళిపోయింది. కాకపోతే అది ఏం చేద్దాం, మళ్ళీ టిప్ అయిందా కాదుగా. షెడ్ గాయస్ షెడ్ మళ్ళీ కన్నా శిషా బుజ్జి 6 వెళ్ళిపోయిందిలే ఈ బాల్. 6 గాయస్ చెప్పే పని లేదు ఇంకా. 6 గాయస్. మా ఇప్పుడు కిషాన్ మంచి ఫామ్లో ఉన్నాడు గైస్. అమ్మాయి ఇంకా అస్సామేలే ఓహో ఎంతో మాట్లాడుకుంటున్నారు గైస్. ఇవాళ ఎట్టకైనా అవుట్ చేస్తారా? దమ్ముంటే అవుట్ చేయండి రా రే తమ్ముడి కన్నా. మీరు అవుట్ చేయాలంటే ఫస్ట్ బాల్ ఇక్కడ ఉండాలిగా, కానీ అది గాల్లో ఉంటుంది బాల్. 10 ఇప్పుడు ఒక స్పెషల్ షాట్ ఆడదాం గైస్. ఇప్పుడు యాడ్ వచ్చింది ఇప్పుడు గైస్. నేను చూసుకోకుండా బై మిస్టేక్ అంటే ఆడానేమో అనుకున్నాను, అంటే ఆన్ చేశానేమో అనుకున్నా గైస్. కానీ నేను చూస్తే అది ఆన్ అవ్వాల, వీడియో రికార్డింగ్ ఆన్ అవ్వాల. ఇంకా చూసుకో ఇంకా అంతే. ఇంకా 5 ఓవర్లు అంతా అయిపోయినాయి గైస్. 82 స్కోరు 7 ఓవర్లకి. 6 గైస్. కిషాన్ అంటారు బాబు. కిషాన్ 6 గైస్. అది గ్యాప్లో ఉంది అది కూడా. 51 కొట్టాడు గైస్ కిషాన్. కిషాన్ నవ్వు కొట్టాడు ఇంకా వెళ్ళి. ఓకే ఇప్పుడు గ్యాప్ ఎక్కడ ఉంది చూసుకో గైస్. ఓకే లెగ్స్. అరే కింద కూపెడింది ఇది, అది పై కూపెడింది ఇది. మైండ్ పని చేస్తుందా వీడికి? కిషాన్ భాయ్ మైండ్ పని చేస్తుందా నీకు? ఆహా 6. ఓకే ఇంక ఎత్తు బల్లే. సో సెన్సరీ అయిపోయిద్దాము కదా కిషాన్ది సెన్సరీ. గ్యాప్ ఇప్పుడు స్ట్రైట్ ఉంది కదా గ్యాప్. ఇప్పుడు మనం స్ట్రైట్ అయితేనే కొట్టుకోవచ్చు. ఇంకా దాన్ని కూడా ఆపలేదు. ఇంకా దాన్ని ఆపే ఉండాలంటే ఇంకా అది బాగుండాలని.
ఒకసారి ఇంకా ఉండాలిగా బౌండరీ దాటి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా అనార్థడాక్స్ షాట్ ఆడడానికి ట్రై చేద్దాం. ఓ 6 గాయ్స్. నైస్. ఓహో ఇప్పుడు మళ్ళీ ఆడొచ్చేసిదిగా గాయ్స్. స్పిన్నర్ వచ్చాడు గాయ్స్. స్పిన్నర్ ఏమో నాకు ఆడటం రాదు, అందుకని స్కోరింగ్ అంతే ఉంది. ఓహో డబుల్ రన్ వచ్చింది, అందుకని స్కోరింగ్ అందే ఉంది. స్పిన్నర్ వచ్చారు కాబట్టి. లేదంటేనా హెన్రిచ్ కాసిన పవర్ చూపించింది అంటే. ట్రై చేద్దాం కదా ఒకసారి లాస్ట్ షాట్ ఆడడానికి. ఓకే అది కొంచెం చెప్పాను కదా నాకు రాదు ఆడటం. ఓ 4 వెళ్ళిందా, క్యాచ్ అనుకున్నా ఇంకా నేను. అదేందో నాకు గేమ్లో రియల్ గేమ్ స్పిన్ ఆడటం బాగా వచ్చు, గేమ్లో ఏమో పేస్ ఆడటం వచ్చు. పేస్ ఉందనుకో వాడికి పేసులు లేచిపోతాయి. ఇప్పుడు ఆమ్ బాల్ స్వీప్ షాట్ ఆడడానికి ట్రై చేద్దాం. అవుట్ షాట్ గ్యాస్ హెన్రిచ్ కాదని అవుట్ అయ్యాడు. ఓకే 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 ఇదే కదా నాకు ఆడటం రాదు. క్లాసన్ బాయ్ నువ్వేం దగ్గర పడవు మాకు, ఇంకా చాలామంది ఉన్నారు. లివింగ్ స్టోన్ ఉన్నాడు మా కల్లి. లివింగ్ స్టోను ఆర్సీబీ కల్లి కదా, ఇంతకుముందు ఆర్సీబీ కల్లి. అవును ఇప్పుడు మనం గ్యాప్ తెలుసుకొని కొట్టాలి. ఇటు గ్యాప్ అయితే ఉంది మరి. ఉరి అదేంది గైస్ అట్ అయ్యాడు. నేను ఓకే నైస్. వద్దులేండి డబుల్ రన్. ఇషాన్ కిషాన్ ఆన్ పవర్. అబ్బా గ్యాప్ అడ్డు పెట్టాడు గైస్. ఇప్పుడు మన అనార్థడాక్ షాట్ వస్తుంది. ఆహా అవుటా లేదులేండి గైస్, 4లే. బతికించావు కిషాన్ బాయ్. కిషాన్ పవర్ కదా ఇప్పుడు, పవర్ హెల్మెట్ కూడా తీసాడు గైస్. కునాల్ పాండే వచ్చిండే పెట్టుకో ఉండేవాళ్ళు. అమ్మో యాడు కునాల్ పాండే వచ్చిండి పెట్టుకునేవాడు గైస్, అదే హెల్మెట్. ఆహా ఇప్పుడు పేస్ బాల్ రాందా, పేసింగ్ కానీ హాఫ్ కట్టర్ బాల్. అబ్బో ఇలాంటి బాల్ అంటే నాకు చాలా ఇష్టంగా. 6లే ఇంకా ఇంకా మీరు అరే వాడు ఆపుతాడు రా, ఆపలేదు గైస్. కొంతమంది దూకుతారు, ఇంకా దూకితే ఇంకా ఇంకేం చేసేది లేదు, ఇంకా కథమే. అప్పుడు ఇంకా 4 runs 3 runs వస్తాయి. వీడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బాల్ 6 వెళ్ళిపోయింది. హాఫ్ కట్టర్ బాల్. సరే ఈసారి అనార్థడాక్స్ షాట్. ఓహో లివింగ్ స్టోన్ అనార్థడాక్స్ షాట్. ఓకే బాగానే ఉంది, నైస్. ఇషాన్ కిషాన్ సెన్సరీ చేయాలి గైస్. ఆగండి ఒక్క నిమిషం, పుష్ చేద్దాం మనం బాల్ని. ఇప్పుడు సింగిల్ రన్ వచ్చింది. ఊరి ఆపాడు కావాడు. నైస్ ఫీల్డింగ్ డ్యూడ్. ఇప్పుడు ఇషాన్ కిషాన్ బాయ్ ఆన్ ద స్ట్రైక్. ఆహా ఇలాంటి బాల్ అంటే నాకు ఎంత ఇష్టం. 6 వెళ్ళిపోవడం ఏం కదా, అది బౌన్స్ చేసే రియల్లో కూడా అంటే ఆడతా గైస్ నేను. ఇదేంది ఉరి షెట్ గైస్, ఏందో అది అర్థం కాల. అది ఏదో వచ్చింది తిక్కలది. ఓ ఫ్రీట్ గైస్ అయితే ఊపుకుంటాగా నేను. ఉరుకు ఆహా
ఫ్రీ హిట్లో కూడా 6 కొట్టాడు రా ఇషాన్ కిషాన్. ఏమో గైస్ ఈ మధ్య ఇషాన్ కిషాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. రియల్గా కూడా అంతే ఉన్నాడు గైస్. అబ్బా ఇప్పుడు లెగ్ సైడ్ ఎవరు లేదుగా మొత్తం. అయితే హాఫ్ కట్ నేను జరగలే అనుకున్నావా మరి ఆ మాత్రం ఒరే సెట్ గైస్. ఇప్పుడు అనివార్య కారణాలు అయిపోతాయి. ఓకే గైస్ ఇషాన్ కిషాన్ మాత్రం నేను అవుట్ చేపిను. ఇషాన్ కిషాన్ కదా సెంచరీ చేపిస్తా కదా ఇవాళ. సెంచరీ అయిపోయింది ఇషాన్ కిషాన్ది. ఇవాళ నేను ఏబిడి డెవిలియర్స్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయబోతున్నా. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఎంతబ్బా. అబ్బో బ్రేక్ చేయాలంటే ఇంకా కష్టమే. అబ్బో డిఫెన్స్ ఆడుకుందాం కదా. నైస్. ఇలాంటి బాల్ డిఫెన్స్ ఆడుకోవాలి ఎందుకంటే అంటే మొత్తం ఫీల్డర్స్ ఉన్నారు కొట్లో. ఓసి షెట్ గాయ్స్ నా మతి మారిపోయిందో కానీ అర్థం కాదు. చూడండి మళ్ళీ 5 ఓవర్లు నాకు తెలియకుండా ఆడేసా. ఇంకా ఆన్ చేసా అనుకున్నా వీడియో. ఇప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ అన్నమాట. ఫస్ట్ బాల్ డిఫెన్స్ చేయాల్సి వచ్చింది. 6లే ఇంకా దాన్ని ఇంకా పట్టించుకోవాలి. అమ్మ లెగ్ సైడ్ ఉన్నప్పుడు ఇంక అందరూ అట్లా ఆడుకుంటారు అమ్మ. తెలియదేమో పాపం హార్దిక్ పాండ్యాకి. హార్దిక్ పాండ్యా నువ్వు హాఫ్ సైడ్ బాల్ లేదు అది లెగ్ సైడ్ వెళ్ళింది. ఓ చూసాడు కలిసి వాడు టాలెంట్ బాగుంది కానీ ఆడినప్పుడు నేను అన్ని చోట్ల కొడుతుంది. 6 హార్దిక్ పాండ్యా 5 బాల్కి 5 6లేమో హార్దిక్ పాండ్యా. పార్ట్నర్షిప్ 50 ఆఫ్ 25. ఓ ఇషాన్ కిషాన్ ఇవాళ 150 కొడతాడేమో గైస్. ఓ రెడ్డి ఇప్పుడు బ్యాటింగ్. పొట్టు ఆకలింది రెడ్డి షేర్ మెట్టు ఎక్కుతారా రెడ్డి షేర్. వాడు ఆపరేటింగ్ ఇది రెడ్డి అంటారా బాబు. మన తెలుగోడు గైస్ తెలుగోడి అడ్డ అది. స్కోర్ ఎంత అయింది మర్చిపోయా చూడాల నేను. స్కోర్ 220 వెళ్ళిపోయిందా. నేను స్కోర్ చూసుకోండి గైస్. నాదేంటంటే ఇలాంటి బాల్ అంటే నాకు ఎంత ఇష్టం. ఇంకా 6లే అది. ఇంకా అలాంటి బాల్ నాకు చాలా ఇష్టం గైస్. చూసారా గైస్ 24లో 54. విరాట్ కోహ్లీ లాగా సింగిల్స్ తీస్తూ సెంచరీ చేయాలి గైస్. ఇప్పుడు బాగుంటుంది. ఈ బాల్ 2D వేయాలి గైస్. వద్దురండి లాస్ట్ షాట్ ఆడతాం. 6 గైస్. నితీష్ కుమార్ రెడ్డి 60 కొట్టాడు కదా నితీష్ కుమార్ రెడ్డి. ఆగినా సరే మనం బ్యాటింగ్ చూద్దాం మంది. షెట్ గైస్ మన తెలుగోడు మళ్ళీ తెలుగోడు వర్సెస్ తెలుగోడు. ఓ మన ఇషాన్ కిషాన్ బాయ్ తెలుగోడు కాదుగా. మన ఇషాన్ కిషాన్ తెలుగోడు కాదుగా గైస్. అలాగే సింగిల్ తెద్దాం. సింగిల్ తెస్తే అప్పుడు అసలు అది రసవత్తరమైన మ్యాచ్ అంటే. అది అసలు రసవత్తరమైన మ్యాచ్. అసలు మ్యాచ్ అంటే ఇది ఇప్పుడు మ్యాచ్ అంటే తెలుగోడు వర్సెస్ తెలుగోడు. చూద్దాం మరి అవుట్ చేస్తాడా లేదా. అబ్బా 6 తెలుగోడు వర్సెస్ తెలుగోడు గైస్. తిలక్ వర్మ బౌలింగ్. ఈ బాల్ కూడా 6లేండి. చూద్దాం మరి ఏమన్నా మాయ చేసి ఫీల్డింగ్ మారుస్తారేమో. క్యారమ్ బాలా తిలక్ వర్మ ఆన్ ఫైర్. అసలు నితీష్ కుమార్ రెడ్డి ఆన్ ఫైర్ గైస్. నితీష్ కుమార్ రెడ్డి. ఈ బాల్ ఒకటి 6లే నితీష్ కుమార్ రెడ్డి. ఓ 245 స్కోరు. ఆహా నితీష్ కుమార్ రెడ్డి అనాథరాక్స్ షాట్ అన్నమాట రా బాబు.
నేను లాస్టే కదా పెట్టింది, 4 ఎందుకు వెళ్ళింది అది నాకు అర్థం కాగలుగుతా. ఓకే, లాస్ట్ బాల్ ఆఫ్ దోసి గైస్. ఇప్పుడు సింగిల్ తీయాలి మనం అర్జెంటుగా. నైస్, గుడ్ షాట్ ఫర్ సింగిల్. ఇప్పుడు షెర్ఫెన్ రుదర్ఫోర్డ్ అన్నమాట గైస్. ఈ మన క్రికెట్ మ్యాచ్లు అయితే అంత బాగుండవేమో నాకు అనిపిస్తుంది, అంటే అంత రీచ్ రాదేమో అనిపిస్తుంది. కాకపోతే నేను ఒక గేమ్ ఉంది గైస్, మామూలుగా దాని మీద చూస్తున్నాను కొన్ని ట్యూటోరియల్స్ అట్లాంటి దానికి. మీరు ఆ గేమ్ ఆడుతున్నారు అనుకో, గేమ్ ఆడుతున్నారు లేదంటే సినిమా చూస్తాను అనిపించింది ఆ గేమ్ ఆడితే. అలా ఉండిద్ది గేమ్. మళ్ళీ వద్దంటే అలాంటి బాల్ వేస్తాను గైస్. చెప్పండి రా వాడికోడేనా. అంతే 6 బాళ్ళు, 6 బాళ్ళకి 6 సిక్స్లు. ఎలా అయిపోద్దిలేండి ఇంకా ఇవాళ కూడా. నితీష్ కుమార్ రెడ్డి సెన్సరీ. సేమ్ బాల్ వేస్తావా దమ్మే మళ్ళీ. ఓహో సరే కొద్దిగా ఊరి వైడ్ కాదా ఎంపైర్. షెడ్గేసి ఎంపైర్ కొనేసారు, వైడ్ కాదంటది. ఈ బాల్ 6లేండి. ఆహా మంచి గ్యాప్. ఊపటం కూడా అటు పెట్టాను గైస్. ఇంకా అది వెళ్ళిపోయింది ఇంక అట్టే బాల్. ఓహో పార్ట్నర్షిప్ 100. ఇంకొక 6 గైస్. 2 బాల్ ఉన్నాయి, ఒక 6 అన్నారు కదా 2 బాల్లో. వద్దంటే మళ్ళీ ఆ బాల్ ఎందుకు వేస్తావు బాయ్. 6లే బాయ్. సెన్సరీ, నితీష్ కుమార్ రెడ్డి సెన్సరీ. 10 6లు 2 4లు. ఇవాళ ఏందో మంచి మ్యాచ్ మామూలుగా. ఇన్స్వింగర్ బోల్తే 6లే. ఈ బాల్ కూడా 6 వెళ్ళిపోయిందిలే. 300 గైస్ టార్గెట్. ఓహో మంచిగుంది. ఓసి కాదు ఇప్పుడు మర్చిపోయా. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు గైస్. జస్ప్రీత్ బుమ్రాకి కొద్దిగా ఊరి ఇప్పుడే కొద్దిగా జస్ప్రీత్ బుమ్రాకి అదేంటంటే దాన్ని ఏమంటారంటే గుర్తు రావట్లేదు గైస్. ఏందో అంటారు మర్యాద ఇద్దామని కొద్దిగా సింగిల్ టూడీలు తెద్దాం అనుకున్నా. అన్నీ అవుట్ చేస్తాడు. ఇప్పుడు సలీల్ అరోరా దిగాడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. 6 కొడతాం గైస్ సలీల్ అరోరాతో. కాకపోతే సలీల్ అరోరా టైమింగ్ మీటర్ చాలా చిన్నది, అవుట్ అవుతాడు అనుకుంటున్నాను. 6 కొట్టాడు ఆయన సలీల్ అరోరా. వద్దులేండి గైస్, నాకు బొమ్మరా అంటే ఇష్టం, వేరే వాళ్ళు కూడా ఇష్టమే. కాకపోతే మనకి టార్గెట్ 300 రావాలిగా. సరే ఒక్కసారికి ఏమన్నా 300 టార్గెట్. వీళ్ళు అసలు మొన్న 230 టార్గెట్ చేసి చేయలేపారు గైస్. నేను మళ్ళీ ఒక మ్యాచ్ ఆడా, అంటే వీలు కాదు మామూలుగా గేమ్ ఏఐ అనార్థడాక్స్. యాస్ అది చూసారా గైస్. అసలు సలీల్ అలాంటి షాట్లు ఆడతాడు అసలు. సూర్యకుమార్ యాదవ్ ఆడితే అదొక లెక్క బాగుంటుంది. అబ్బో దగ్గు వస్తుంది. హార్దిక్ పాండ్యా చెబుతున్నాడు బాల్ అట్ట కదా ఎట్టయ్య అని. హార్దిక్ పాండ్యా నువ్వు ఎన్నో చెప్పు, 6లే కానీ బాల్. సలీల్ అరోరా పవర్ అది. 300 స్కోరు.
ఇప్పుడు డిఫెన్స్లో పెడదాం ఆగండి, కొద్దిగా టెస్ట్కి ప్రాక్టీస్ చేయాలా. ఒరే నువ్వు పెట్రా, కనీసం లీవ్ కూడా చేయలేదు కదా దాన్ని. ఓసీ గాయస్ ఓసీ. ఇప్పుడు మనం బ్యాటింగ్ ఏం చూద్దాం ఆగండి. షెడ్ గాయస్, ఈ యాడ్లో ఒక తలనొప్పి అయితే వచ్చినాయి. అరే బ్యాటింగ్ పోయిందే. హార్దిక్ పాండ్యానా. టెస్ట్కి ప్రాక్టీస్ చేద్దాం ఆగండి గైస్. మనం ఇప్పుడు కొద్దిగా దూరం పడింది కాబట్టి బ్యాక్ ఫుట్ పెట్టాలా. నైస్. అలా డిఫెన్స్ చేసి నేర్చుకోవాలి గైస్. అలాగే ఇంకో 6 కొడదాం. ఒక బాల్ డిఫెన్స్, ఒక బాల్ 6 కొడదాం గైస్. ఎలా ఉంటుంది అంటారు అప్పుడు? 6 నితీష్ కుమార్ రెడ్డి 6 అది. నైస్. తెలుగోడు 6 అది. తెలుగోడి పవర్ గైస్ అది, తెలుగోడి పవర్. మళ్ళీ ఇప్పుడు ఈ బాల్ డిఫెన్స్. పుష్ నొక్కి కొద్దిగా దూరం పడింది కాబట్టి బ్యాక్ ఫుట్. ఫ్రంట్ ఫుట్లో ఆడాడు. ఫ్రంట్ ఫుటేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ బాల్ షార్ట్, ఈ బాల్ లాఫ్ట్ ఆడదాం. ఒక బౌన్సర్ హార్దిక్ పాండ్యా 6. నితీష్ కుమార్ రెడ్డి బాగా పవర్తో ఉన్నాడు గైస్. ఒకసారి స్టేడియం బయటికి కొట్టాలి గైస్, బాగుంటుంది. ఇప్పుడు ఈ బాల్ డిఫెన్స్, ఈ బాల్ డిఫెన్స్ కారో బాయ్. ఫ్రంట్ ఫుట్లో ఆడదాం ఆగండి గైస్. ఓ షెట్ మ్యాన్, వెళ్ళిపోయింది బాల్. ఈ బాల్ షార్ట్, అవుట్ అయినా పర్లేదు, ఇన్నింగ్స్ అయిపోయింది. అబ్బు 6 వెళ్ళిపోయింది. ఇంకా అవుట్ అయినా ఒరే వాడు ఆపుతాడా? లేదులే, ఆపే ఛాన్స్ ఆడింది అది. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది గైస్. మర్చిపోయా గైస్, ఎస్ఆర్హెచ్ వల్ల డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. 319 కొట్టా గైస్. ఎస్ఆర్హెచ్ వల్ల హైయెస్ట్ స్కోర్ 278 కాదు, అదే 287 కాదు, 390 అనమాట. ఇప్పుడు ఒక 2 ఓవర్లు వేస్తా గైస్. 2 ఓవర్లు వేసి ఇంకా సిమ్యులేషన్ చేయడమే. ఇదిగోండి ఇక్కడ ఆటో ప్లే ఉంది కదా, ఇది నొక్కి నాకు ఇది డబ్బులు వస్తుంది. ఇది ఐపీఎల్ కాబట్టి ఇటు వస్తుంది. మామూలుగా అయితే ఇంకా అది ఓకే. ఒరే బౌన్సర్ వేద్దామా? యార్కర్ ట్రై చేద్దాం గైస్. ఇన్స్వింగర్ బాల్ వేద్దాం. క్వింటన్ డికాక్ ఆన్ పవర్. ఏడే అవుట్. షెట్ గాయ్స్, డైవ్ చేశాడు రోహిత్ శర్మ. భయం వేస్తుంది బౌన్సర్లు వేయాలంటే. బౌన్సర్లు వేద్దాం ఆగండి గైస్, బౌన్సర్లు వేద్దాం ఆగండి. ఇప్పుడు ఓకే, హాఫ్ కట్టర్ వేద్దాం. నొక్కరా. ఇప్పుడేమి చూద్దాం, 6 కొడతాడా? ఊరి ఏంది గైస్, రోహిత్ శర్మ అనేనా ఇది? ప్యాట్రిక్ కమిన్స్ కోపం వచ్చింది గైస్, బాల్ సరిగ్గా వెళ్ళేదంట. ఇప్పుడు ఏ బాల్ వేద్దాం? స్లోవర్ బౌన్స్ వేద్దాం కానీ అరే రివర్స్ స్వింగ్ కాదరా, సర్లేదు. అది ఇటు స్వింగ్ అయ్యేది కదా, ఇప్పుడు ఇన్ స్వింగ్ అయ్యేది కదా అది. ఓహో, వాటే బాల్. వాడికి మైండ్ పోయింది. ఓకే, స్లోవర్ బాల్ బౌన్స్ అయిద్దంటారా? స్లోవర్ బాల్కి 6 కొడతాలే అండి క్వింటన్ డికాక్. నైస్ ఫీల్డింగ్ గైస్. 3 రన్లు తిరిగారా లేదు 4 రన్లు తిరిగారు వీళ్ళు. ఎన్ని రన్లు తిరిగారు గైస్ వీళ్ళు? ఇంత చిన్నగా ఆడితే ఇంకా 319 చేసేసినట్టే. 3 దిగారు గైస్. ఇప్పుడు సేమ్ సైడ్ పెట్టి
రివర్స్ స్వింగ్ ట్రై చేద్దాం ఆగండి. రివర్స్ స్వింగ్ ఇందా కొట్టలేకపోయాడు, కోపం వచ్చింది క్వింటన్ డికాక్కి. డిఫెన్స్ పెడతారు గైస్ క్వింటన్ డికాక్. ఏంది హెల్మెట్ తీసాడు సలీల్ అరోరా. ఇప్పుడు లాస్ట్ బాల్ యార్కర్ స్ట్రైట్ నైస్ యార్కర్. ఇప్పుడు ఏమైంది మిక్చర్ స్టార్ క్యారెక్టర్లు అయితే చూడాలనిపిస్తుంది నాకు ఎందుకు కదా గైస్. అది కూడా రైటీ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తే సూపర్ అనిపించింది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండింగ్ ఇట్లా వస్తుంది కదా, ఇంకా ఒకే దశలో పోయింది బాల్. భువనేశ్వర్ అయితే కొద్దిగా తిరిగిద్ది. ఓకే ఈ యాడ్లు తీసేద్దాం అంటే 500 అంట గైస్. కనీసం అకౌంట్లో -500 గోళ్ళు. అందుకని ఇంకా ఏం చేద్దాం, ఇంక ఇది ఒక్కోసే గైస్. ఇంక మనం సిమ్యులేషన్ చేసేద్దాం 5 ఓవర్లు. స్లోవర్ బాల్ 6 కొడతారా క్వింటన్ డికాక్. అట్లా చిన్న కడితే ఇంకా 312 చేసినట్టు మీరు చేదు కొద్దిగా ఓపెన్ మరి అంత దారుణం. ఇప్పుడు రోహిత్ శర్మ బౌన్సర్. ఇప్పుడు మరి 6 కొడతాడంటారా రోహిత్ శర్మ. అయ్యింది వంగాడు. ఇంది రోహిత్ శర్మ నేను అసలు ఆడేది లేదు కదా. రోహిత్ శర్మ కాదు, ఖచ్చితంగా రోహిత్ శర్మ కాదు. లేదు దొంగ రోహిత్ శర్మ ఇది గైస్. ఇక్కడ పెట్టా ఇంకో ఖచ్చితంగా నో బాల్ వేస్తాడు చూడండి. మరి ఇంక ఎట్ట పెట్టాలి, స్లాట్లో పెట్టాలి బాల్ ఎంపైర్గా. ఓహో సూపర్ గైస్, 4 సేవ్ చేశాడు. మర్చిపోయా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా గైస్, అసలు దాని గురించి మర్చిపోయాను. రివర్స్ స్వింగ్ వేద్దాం. లేదా హర్షల్ పటేల్కి రివర్స్ స్వింగ్ లేదు గైస్. అవుటేరా కాటేరమ్మ కొడుకులురా. 6 కొట్ట. ఇప్పుడు షార్ట్లో పెడతాం ఆగండి గైస్. బాల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కదా, లెగ్ సైడ్ స్లాట్లో పెట్టా బాల్. మరి ఇప్పుడు 6 కొడతాడు లేదంటే రన్ తిరుగుతాడు. ఒరే స్లాట్లో పెట్టారా బాల్. ఏమో స్లాట్లో పెట్టిన బాల్ కూడా కొట్టలేకపోయాడు గైస్. క్వింటన్ డికాక్ కాదు, క్వింటన్ డికాక్ 6 అనుకోండి ఆ బాల్. ఒరే పక్క జరుగుతాడు ఏందిరా. అబ్బా భారీ షాట్కి ట్రై చేసినారు గైస్. మా హర్షల్ పటేల్ చేయి అయిపోయిద్ది అని చెప్పి వికెట్ కీపర్కి వేస్తాను నేను బాల్. ఇప్పుడు రోహిత్ శర్మకి స్లాట్లు వేద్దాం. మర్చిపోయారు రోహిత్ శర్మకి ఇన్ స్వింగ్ ఆడటం రాదు గైస్. 5th స్టంప్ ఆర్ 4th. ఓకే నైస్. ఇప్పుడు రోహిత్ శర్మ అవడం కొట్ట ఇస్తే క్యాచ్ అని ఇస్తాడు. ఓహో ఎప్పుడు నేర్చుకున్నాడు గైస్ రోహిత్ శర్మ. ఓసియా. ఓకే గైస్, ఇప్పుడు అయితే రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం నితీష్ కుమార్ రెడ్డికి అయితే బౌలింగ్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు మనం కొద్దిగా యారగా అర్థం గైస్ తెలుగు స్ట్రైట్. ఓహో ఇన్సింగర్ రావనుకుంటా గైస్ నితీష్ కుమార్ రెడ్డికి. 4 ఇంకా 4 లేను గైస్. షెట్ నితీష్ బాయ్ నువ్వు 4 ఇచ్చావు. బ్యాటింగ్ అయితే హాఫ్ సెంచరీ చేసేళ్ళండి, సెంచరీ చేసేళ్ళండి. బౌలింగ్ కూడా సెంచరీ చేయి మాకే. ఓకే ఒక బౌన్సర్ వేద్దాం గైస్ రోహిత్ శర్మకి. ఆఫ్ కట్టర్. ఓకే నైస్. శర్మ బాయ్ ఏంది బాయ్ నువ్వు మరి ఎంత దారుణంగా ఉన్నావు. రోహిత్ శర్మ అంటే ఎవరు 6లు కొట్టే రోహిత్ శర్మ.
పవర్ ప్లేలో పవర్ ఎక్కువ ఉంది. 1B తెలుసులే. ఇప్పుడు కట్టర్ బాల్, హాఫ్ కట్టర్. ఇప్పుడు తిప్పితే షేన్ వార్న్ గుర్తు రావాలా. తిరగలేదు గైస్ బాల్. నైస్, గుర్తురో గైస్ అది. గైస్ గేమ్ అన్నా కదా, గేమ్ వచ్చేసి మనకి ఆదివారం చూసుకోండి. ఆదివారం ఎపిసోడ్లో పెడదాం, లైవ్ స్ట్రీమ్ పెడదామా? మరి స్లాట్లో అయితే పెడతాను గైస్. మరి చూద్దాం. ఆ గేమ్ అయితే లైవ్ స్ట్రీమ్ పెట్టాను అనుకుంటున్నా గైస్ నేను. ఎందుకు స్లాట్లో పెట్టినా కూడా రోహిత్ శర్మ కొట్టలేకపోతున్నాడు. మళ్ళీ స్లాట్లోనే పెడతా. అదే ఎపిసోడ్ కొద్దిగా స్ట్రైట్ పెడతా. నైస్. ఓకే, ఏం చేస్తాడు రోహిత్ శర్మ? ఓహో 4 కొట్టిండు. ఇప్పుడు కొద్దిగా స్లో బౌన్స్. ఇప్పుడైతే స్లో బౌన్స్ అయిపోతున్నాం గైస్. ఓకే, రోహిత్ శర్మ డిఫెన్స్ చేశాడు అంటే జస్ట్ అలా అడ్డు పెట్టుకున్నాడు అంతే. ఓసి అయిపోయిందా ఇప్పుడే? నైస్. చూడండి గైస్ అది మనకి ఎట్టొచ్చిందో. నైస్. ఓకే గైస్, ఇంక మనం సిమ్యులేట్ చేసి చూద్దాం. 5 ఓవర్స్ ఇది కంప్లీట్ చేద్దాం గైస్. నైస్. గేమ్ అనమాట ఇది, ఆ మాత్రం ఉంటుంది. 5 ఓవర్స్ అది ఎలా ఉంది కథ? ఓకే, శివం అవి ఒరే పవర్ ప్లే. ఓ షిట్ మ్యాన్. ఫోర్. వెళ్ళింది గైస్. స్కోర్ ఎంత కొట్టారు చూడాలి నేను. ఓ 57 8 ఓవర్లకి. చూద్దాం, ఇంకో బాల్ వేద్దాం. ఎవర్రా బౌలింగ్? ఎస్ మవి అంట. ఎస్ భూవి ఏం కాదు. ఓకే నైస్. ఇంకొక 5 ఓవర్ల తర్వాత 94 కొట్టారు గైస్. ఇన్ స్వింగర్ చూద్దాం తిలక్ వర్మ ఏం చేస్తాడు. లేట్ కట్ గైస్, అప్పర్ కట్. 4 వెళ్ళిపోయింది. ఓహో, కొద్దిగా డిజైన్ మారినట్లేదు కదా గైస్. డిజైన్ అది కొద్దిగా గ్రాఫిక్స్. ఓహో 18 ఓవర్లు అయిపోయినాయి గైస్. ఏడేద్దాం. అవుట్ స్వింగర్ బాల్. హర్షల్ పటేల్ అయితే బౌలింగ్ వేస్తాడు. నో బాల్ కదా గైస్ అది. అంటే మామూలుగా ఇప్పుడు బౌలరు చెప్తా నాగండి. రావే గబానా. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఉంది గైస్. ఇక్కడ చేంజ్ సైడ్ అని ఇట్లా కదిలిస్తాను చూడు, దానిపైన అయితే ఉండిద్ది చేంజ్ సైడ్ అని. అది పెట్టేసరి ఇది ఫస్ట్ ఇదేమో ఇది నొక్కుతేనేమో ఇక్కడ సైడ్ ఉంటున్నాడు. ఇక్కడ తల్ల చూస్తారా, ఇది నొక్కే ఇంకో సైడ్ వెళ్తున్నాడు. ఇప్పుడు బాగానే ఉంది. ఇట్లా యార్కర్ పెట్టాను. బౌలింగ్ వేసేటప్పుడు మామూలుగా నేను కలుపుకున్న దాంట్లో అయితే చూడు ఇటు పక్క ఇటు గీతను నొక్కుతున్నాడు గైస్. అటు గీతను నొక్కితే
అంటే ఇప్పుడు బాల్ ఇంగ్రీజ్ ఆ గీతం దొక్కితే నో బాల్ మామూలుగా. మరి వీడి అట్టా మైండ్ ఉందో లేదో వీడికి అర్థం కావట్లేదు వీడికి. టూ మినిట్స్ ఓకే, బాగానే కొట్టాడు గైస్. ఇప్పుడు స్పిన్ వేద్దాం, లెగ్ స్పిన్. అబ్బా తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేశాడా? కట్ చేసేదా ఏం లాభంలే. ఆయన ఇంకా ఇది 2 ఓవర్లు కూడా సిమ్యులేట్ చేసేద్దాం. రే గబాన్ రా, చదువుతున్నాడుగా. బాయ్ బాయ్. ఓ ఇది మళ్ళీ గేమ్ గైస్. ఈ గేమ్ వచ్చినప్పుడు నేను మాత్రం ఆఫ్ చేయను గైస్ వీడియో అనేది. 21 సెకండ్స్లో కంప్లీట్ చేశాను, 27 మిగిలింది. ఓకే 162 రన్స్తో గెలిచాం గైస్. 156 కొట్టారు వాళ్ళు. సగం కొట్టారు గైస్ వాళ్ళు, సగం చూడండి, ఖచ్చితంగా సగం. అది కాకపోతే ఒక 2 అంతే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డియా? అవును. గెలిచాం గైస్. నెక్స్ట్ అయితే మనం ఒక రసవంతరమైన గేమ్ అయితే ఆడబోతున్నాం. సండే కాదు, ఇవాళ డేట్ 20, వెడ్నెస్డే, ఫ్రైడే గైస్. ఆ గేమ్ సూపర్ ఉంటుంది, ఏకదమ్ గేమ్ అనమాట. బాయ్ గైస్. ఇంకా మరి వాళ్ళ వీడియో అయితే ఇంతే. మరి నెక్స్ట్ అయితే ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ట్రై చేద్దాం. బాయ్ గైస్.